అంటే ఆవిడ రాసింది 2వ తారీఖు అని చెప్పేసి దాని మీద డేట్ ఉంది. అంటే ఆవిడ అమెరికాకి వెళ్లే ముందు రాసినట్టు తెలుస్తోంది. కానీ 20 రోజుల తర్వాత ఈ లెటర్ అనేది బయటపడింది. అసలు ఫస్ట్ ఈ లెటర్ బయటపడేలా చేసింది ఎవరు? అటు ఫామ్ హౌస్ నుంచే లీక్ అయిందా? లేదంటే కవితే కొన్ని ప్రణాళికల ప్రకారం లీక్ చేసిందా? అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం. డెఫినెట్గా మీకు వచ్చిన డౌట్ ప్రజలందరికీ వస్తుంది. కారణం ఏంటంటే ఫస్ట్ దస్తూరి ఆమెదా కాదా, ఆమె నిజంగా రాసిందా లేదా? ఫీలర్స్ అప్పుడే వచ్చినాయి, లెటర్ ఇచ్చిందట, వాళ్ళ ఫాదర్కు లెటర్ ఇచ్చిందా అనేది బయట మీడియాలో వచ్చింది, ప్రజలలో కూడా తెలిసిపోయింది. ఆ ఇచ్చిన లెటర్ ఈరోజు లీక్ రావడం, ఆమె రేపు రావడం, ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఇప్పుడే లీక్ అయింది? అమెరికా నుండి ఆమె రేపు రాబోతుందనగా ఎందుకు లీకు? తర్వాత రేపు వస్తుందా లేదా తెలియదు, ఫీలర్సే, మీడియాని బట్టి మనం మాట్లాడుతాము. రెండవది ఏంటంటే ఈ విషయంలో ఒక 3-4 కోణాలుగా మనం చర్చించుకోవచ్చు. ఒకటి, తండ్రికి కూతురుగా డాడీ అని సంబోధిస్తూ రాసినప్పుడు లెటర్ రాయాల్సిన అవసరం ఉందా? లెటర్ అంటూ రాస్తే పోయి చేతికిచ్చిందా, ఆ ఇంటి గేట్ దగ్గర డబ్బాలో వేసిందా పోస్ట్ బాక్స్లో, లేదా ఇంట్లోనే పోస్ట్ చేయొచ్చు. లెటర్ యొక్క అర్థం ఏంటంటే పోస్ట్ ఈ రోజుల్లో ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి, స్పీడ్ పోస్ట్ ఏ రూపంలో అయినా వేయచ్చు, కొరియర్ వేయచ్చు, ఇంకోటి వేయచ్చు. అయితే లెటర్ అనే విధానంలో ఏ రకంగా చేసింది? డాడీ అని అయితే సంబోధించిన లెటర్ బయటకు వచ్చింది. కానీ డాడీ అన్నప్పుడు నీ ఆరోగ్యం, నీ క్షేమ సమాచారం, అందరు బాగున్నారా, నేను ఎప్పుడు వస్తాను, నేను ఎప్పుడు ఉంటాను, పండుగ ఏంటి విషయాలు, పర్సనల్